శ్రీ వైష్ణవ సంఘం నోటిఫికేషన్ను ఎన్నికల అధికారి విద్యాసాగర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర శ్రీ వైష్ణవ సంఘ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విద్యానగర్లోని శ్రీ వైష్ణవ సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల అధికారి విద్యాసాగర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సంఘం ఎన్నికల అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కేటగిరీల్లో 3 ఎన్నికలు ఉంటాయని తెలియజేశారు. అవి ఫిబ్రవరి 8, 14, 22 తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజే నామినేషన్ విత్డ్రా ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నామినేషన్ ఫలితాలను ప్రతి జిల్లా వారీగా పంపించడం జరిగిందని తెలిపారు. ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించేసి సంఘ సభ్యులకు సేవలు అందిస్తాం. ఆ బైలా ప్రకారమే గత 3 సంవత్సరాలుగా ప్రక్రియ జరిగింది. మీరందరూ కూడా గతంలో ఎన్నిసార్లు మీడియాలో అవకాశం ఇచ్చారు, ప్రచారం కూడా చేశారు. అదేవిధంగా డిసెంబర్ వరకు మనకు పూర్తయింది. సో అందుకని జనవరి, ఫిబ్రవరి మాసంలో ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మా ఎన్నికల నియమావళి ప్రకారం గత 24/1/26 రోజున ఈ సంఘ భవనంలోనే ఒక ఈసీ సమావేశం, కార్యవర్గ సమావేశం ఏర్పాటు జరిగింది. దాంట్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించుకోవడానికి ఒక 3 సభ్యులను ఎన్నికల అధికారులను మేము నియమించుకోవడం జరిగింది. వారి పేరు ఎన్నికల అధికారిగా శ్రీమాన్ తిరుపతి విద్యాసాగర్ గారు. వారు ఇరిగేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయ్యి వారు మాకు సేవలు అందిస్తున్నారు మా బంధువులే. అదే సహాయ ఎన్నికల అధికారిగా శ్రీమాన్ ముత్తార్ నరసింహస్వామి గారు ఇక్కడ కూర్చున్నారు. వారు అటుపక్క కూర్చున్న వారు సహాయ ఎన్నికల అధికారిగా శ్రీమాన్ చంద్రగోపాలాచార్య గారు. ముగ్గురు మేము ఈసీ సమావేశంలో సంఘ సభ్యులందరూ నిర్ణయించుకొని వారి పేరు నిర్ణయించుకోవడం జరిగింది. వారు మా బైలా ప్రకారము, బైలాలో నియమావళి ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడు వారు ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో అది మీకు ఇప్పుడు తెలియజేస్తారో అది మీరు మీడియాలో ప్రచారం చేయాలి. శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున మా 3 కూడా ఎన్నికల అధికారులుగా నియమించారు. నేను ఎన్నికల అధికారి, మిగతా 2 సహాయ ఎన్నికల అధికారులుగా ఉన్నారు. మనకు రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికలు చాతాల శ్రీ వైష్ణవ సంఘం యొక్క నియోజకవర్గ స్థాయి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 2, ఒక మహిళా రిజర్వ్ అయి ఉంటుంది, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, ట్రెజరర్ ఒక పోస్టు, సాంప్రదాయ కార్యదర్శి ఒక పోస్టు. ఈ విధంగా నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. అవి తేదీ 8/2/26 నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. అదే రోజు 12 నుంచి 1 గంట వరకు స్క్రూటినీ చేసేసి డిస్ప్లే చేస్తాము. తర్వాత అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విత్డ్రాయల్స్ జరుగుతాయి. ఆ తర్వాత ఎన్నిక అనివార్యమైతే వెంటనే 4 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతాయి. తర్వాత కౌంటింగ్ జరిపేసి అదే రోజు సాయంత్రం ఓత్ ప్రమాణ స్వీకారం కూడా చేయబడుతుంది. అది నియోజకవర్గ స్థాయి ఎన్నికలు అంతటితో సమర్థమైపోతాయి. తర్వాత మాకు జిల్లా స్థాయి ఎన్నికలు కూడా ఉన్నాయి. జిల్లాలో మొత్తం జిల్లాలో 31 జిల్లాలలో మా సంఘం ప్రతినిధులు ఉన్నారు. వారు ప్రెసిడెంట్ ఒక పోస్టు, వైస్ ప్రెసిడెంట్ 2 పోస్టులు, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ చేయబడింది, సెక్రటరీ ఒక పోస్టు, జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, ట్రెజరర్ ఒక పోస్టు, సాంప్రదాయ కార్యదర్శి ఒక పోస్టు. అవి అన్ని పోస్టులకి కూడాను 14/2/26 నాడు 10 నుంచి 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. తర్వాత అదే రోజు 12 నుంచి 1 గంట వరకు స్క్రూటినీ నామినేషన్స్ ఉంటాయి. తర్వాత నామినేషన్స్ ఏవైతే కరెక్ట్గా ఉన్నాయని కూడా డిస్ప్లే చేస్తాము. విత్డ్రాయల్స్ అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రా చేసిన తర్వాత ఫైనల్ లిస్టు డిస్ప్లే చేస్తాము. తర్వాత ఓటింగ్ అవసరమైతే అదే రోజు మధ్యాహ్నము 4 నుంచి 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాము. ఆ తర్వాత కౌంటింగ్ జరిపి గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం చేయించడానికి మా ఎన్నికల అధికారులందరినీ కూడా నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయిలలో 42 మంది నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లు, అట్లాగే జిల్లా స్థాయిలో 31 జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది. ఆ లిస్టులన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాము.
తర్వాత వాళ్ళకి నియమ నిబంధనలు కూడా మేము సర్క్యులేట్ చేస్తున్నాము. ఎవరేం చేయాలనేది కూడా వాళ్ళకి నామినేషన్ ఫామ్తో పాటు మేము వాళ్ళకి ఇచ్చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడానికి మా ఎన్నికల అధికారులందరినీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడమైంది. వారంతా కూడా సరైన సమయానికి వెళ్ళి ఎన్నికలు నిర్వహించి మాకు ఎన్నికలైన తదుపరి రాష్ట్ర కార్యాలయానికి వాళ్ళు ఎన్నికైన అభ్యర్థుల పేర్ల లిస్టుని పంపిస్తారు. ఆ తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో చాతా శ్రీ అధ్యక్షుడు, ఉప అధ్యక్షుడు ఇద్దరు, ఒక మహిళకు రిజర్వ్ చేయబడింది. అట్లాగే జనరల్ సెక్రటరీ ఒక పోస్టు, జాయింట్ సెక్రటరీ ఒక పోస్టు, ట్రెజరర్ ఒక పోస్టు, సాంప్రదాయ కార్యదర్శి ఒక పోస్టు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 5 పోస్టులు. ఇవన్నిటికి కూడాను ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, సెక్రటరీ, సాంప్రదాయ కార్యదర్శి ఇవన్నీ కూడాను హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. మిగతా జిల్లాల వారికి పోటీ చేయడానికి అర్హులు కాదు. అది బైలాలో నిర్ణయించబడింది కాబట్టి అదే కండిషన్ మేము పెట్టేసి పంపిస్తున్నాము. తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలకు నామినేషన్లు 9/2/26 నాడు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తాము. తర్వాత తెల్లవారి 10వ తేదీ 10/2/26 నాడు 11 నుంచి 4 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తాము. 9 నాడు నామినేషన్ ఫామ్స్ ఇస్తాము. తర్వాత నామినేషన్ స్క్రూటినీ 11వ తేదీ 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ నామినేషన్ డిస్ప్లే చేస్తాము 4 గంటల వరకు. విత్డ్రాయల్స్ 12వ తేదీ నాడు 10 గంటల నుంచి 3 గంటల వరకు విత్డ్రాయల్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ 12వ తేదీ నాడు 4 గంటలకు డిస్ప్లే చేస్తాము. తర్వాత పోలింగ్ డేట్ ఆఫ్ పోలింగ్ టైము 22/2/26 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయి. దీనికి రాష్ట్ర స్థాయిలో ఉన్న మెంబర్స్ 12,592 మంది ఉన్నారు. వాళ్ళంతా కూడాను హైదరాబాద్ వచ్చి ఓటు వేయాల్సి వస్తుంది. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ సాయంత్రం 5 గంటల తర్వాత ప్రసంగం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం గెలిచిన అభ్యర్థులు జరపబడతాయి. తర్వాత వీటికి రాష్ట్ర స్థాయి పోటీ చేసే అభ్యర్థులకు కూడా నియమాలు కొన్ని ఉన్నాయి. బైలా ప్రకారంగా ఈ బైలా కమిటీ ఆమోదించి రిజిస్ట్రార్ కూడా కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కూడా ఆమోదింపజేసేసి వాళ్ళు సీజ్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఏ ఎన్నికైనా కూడా నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఏదైనా కూడా దీని ప్రకారమే ఎన్నికలు నిర్వహించబడతాయి. దీంట్లో ఎలాంటి పక్షపాతం కానీ ఎలాంటిది ఉండదు. చట్ట ప్రకారంగా దీని ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఎక్కడ? హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్లో నిర్ణయిస్తాము స్థలం. ఇక్కడ జరిగే పోటీలో ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది ఓటేసే అవకాశం? 12,500 జిల్లాలకి అన్ని జిల్లాలు కలిపి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885559.